అభికి మెగా ఫ్యామిలీపై మామూలు ఇష్టం కాదు, మెగా ఫ్యామిలీపై ఇష్టం ఏకంగా మేఘాలే తాకింది. సో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అదరే అభి అండ్ హిస్ టీమ్. బాగుందయ్యా, చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ. బాగున్నావా? బాగున్నాను. ఈ ప్యాంట్ ఎవరిచ్చారు? ఇది మా చిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఓకే. ఈ షర్ట్ ఎవరిచ్చారు? ఇది మా పెద్ద చిరంజీవి ఇచ్చారు. మరి నడిపన్న ఏమీ లేదా? ఇచ్చారుగా. ఏమిచ్చారు? ఏంటి పంచి ఇచ్చాడా? రింగ్ ఇచ్చారు. అది క్లారిటీ ఉండాలిగా. అది స్కిట్ అయినా కానీ చెప్తారులే క్లారిటీగా. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మెగాస్టార్ గారు? పెద్దనే. పవర్ స్టార్ గారు? చిన్ననే. మరి నడిపన్న ఏడి? ఏ చొక్కా ఇస్తున్నావేంటి? మరి వెనక్కి పెట్టావేంటి? ఆయనే మమ్మల్ని వెనక నుండి నడిపించేది, అందుకనే. వేసాడు, బిస్కెట్ వేసాడు. ఇంటర్వ్యూ. సరే, నేను టకా 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 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చకా 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 సమాధానం చెప్పాలి. సినిమా టైటిల్లతో కొడతా. అమ్మో, దూరం నుంచి కొట్టు. ఒక నిమిషం, ఇంటర్వ్యూ కదా. చాలా బాగుంది. మెగా ఫ్యామిలీ వీరాభిమాని. నేను కూడా ఫ్యామిలీ అభిమాని. కూర్చోవచ్చా? కూర్చోండి. సారీ, ముందు చెప్పాలిగా. అతిథి దేవోభవ అన్నాడు అన్న. కూర్చో. మీ పేరు ఏంటి? దెబ్బ కాయ్ కొండవిటి రాజా. ఓకే ఓకే. మీ ముద్దు పేరు ఏంటి? చంటబాయ్. సొంత ఊరు? అన్నవరం. మీ వృత్తి? గ్యాంగ్ లీడర్. హైదరాబాద్ కి మీరు ఎలా వచ్చారు? దాదర్ ఎక్స్ప్రెస్. వేసాడండి బిస్కెట్. మీ నాన్నగారి పేరు? ఇంద్ర. ఓకే. మీ నాన్నగారి వృత్తి? ముఠా మేస్త్రి. మీ అమ్మగారి పేరు? రాణికాసుల రంగమ్మ. మీ భార్య పేరు? జ్వాల. ఏంటి కాలుకి? ఓహో, అన్నయ్య మ్యానరిజం. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? తొలి ప్రేమ. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మీకు ఎంతమంది పిల్లలు? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఓకే. వారి పేర్లు చెప్తారా? బద్రి, ఖుషి. ఓకే. మీరు బాగా భయపడే వ్యక్తి? కౌరవుడు. మళ్ళీ వేసాడండి. మీ భార్య మీ గురించి ఏమనుకుంటుంది? ఘరానా మొగుడు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు? అందరి వాడు. మీ గురించి మీరే అనుకుంటున్నారు? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇప్పుడు మీరు కొంతమంది గురించి అభిప్రాయాలు చెప్పాలి. షో. ఆ ముగ్గురు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముగ్గురు మొనగాళ్ళు. చాలా చక్కగా చెప్పారు. బిస్కెట్. ఆ ఇద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఆ అమ్మాయిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పున్నమి నాగు. మరి మెగా ఫ్యామిలీ మీద స్కిట్ చేస్తున్నారు, మరి ఆయన బిస్కెట్ వేయటానికా అని అందరు అనుకుంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఓకే ఓకే. ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? మా చిన్నన్నయ్య కసులు నేను లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు. అబ్బో, చూస్తావా? కూర్చో. అభిలేఖకుడు సినిమా చేరి మీకు ఇదే వేదిక పైన చాలా సార్లు చెప్పేసిన అభిలేకపోతే నీకు సినిమాలో చాలా వెల్తీగా ఉంటుంది. అది పక్కన ఉంటాయి, బలంగా ఉంటుంది, కొంచెం ధైర్యం కూడా. ఏదైనా సినిమాకి ఏదైనా సీన్ గబుక్కున్న బాలలు పక్కన భుజం మీద చేస్తే కొంచెం నాకు చాలా బలం వచ్చి బాగా చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది, బాగా నమ్మకం ఉంటుంది నాకు. అది పక్కన ఉంటాయి. అదే అభి పక్కన ఉంటే అన్నయ్యకు అంత ధైర్యంగా ఉంటుంది. వెరీ గుడ్. మొన్న మరి మీరు స్కిట్ కొట్టారు కదా, కూర్చోండి. దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? నేను చెప్పే కంటే ఆ ఫీలింగ్ ఏంటో మా పెద్దన్నని అడిగి తెలుసుకుందాం. అనా అంటే ఈ ఆనందం నాకు ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కళ్యాణ్ సక్సెస్ అయినప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్స్ కలిగింది. అదే రకమైన ఫీలింగ్స్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో నేను ఎంజాయ్ చేస్తాను ఉంటాను కాదు అన్న ఫీలింగ్ అది. ఓకే. మరి మీ నడిపన్నయ్య నాగబాబు గారు ఉన్నారు కదా, చూడండి. అభి ఏడు. ఈ వీడియో కాదు, రాంగ్ వీడియో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్.
మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేసేవారు కదా, దాని గురించి ఏమని చెప్తారా? నా డాన్స్ గురించి నా మాటల కంటే మా పెద్దన్నయ్య మాటలు వినండి. తన టాలెంట్ గురించి తెలిసిన, తన డాన్సింగ్ కెపాసిటీ గురించి తెలిసిన, బాగా చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు మాత్రం బాగా డాన్స్ చేసేవాడు. అందులో వీళ్ళ బర్త్డే పార్టీస్ ఏం జరిగినా సరే తను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో తను, బన్నీ, అర్జున్, శిరీష్ అని అరవింద్ గారు అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఒక బాగా ఎంజాయ్ చేసేవాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, మీ కరెక్ట్ అంటే మీ నడిపన్నయ్య. సరే, నా డాన్స్ గురించి మా నడిపన్నయ్య ఏమంటున్నా చూద్దాం. నేను కూడా మెగా ఫ్యామిలీ అభిమాని, పవన్ అన్నయ్య తోటి నేను కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నీకు రిలేషన్షిప్ బాగా ఉంది కదా, నన్ను ఏమైనా ఎంకరేజింగ్ చేస్తావా? ఇల్లు వాళ్ళు కూడా ఏడుస్తుంటే అదేదో అంటారు కదా, నాకే అవకాశాలు లేక నేను ఏడుస్తుంటే నువ్వేంట్రా, పని చేద్దాం, ఇద్దరం కలిసి మన నడిపనే దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆయన హెల్ప్ చేస్తాడు. అది వేసాడు బిస్కెట్ దా అన్నయ్య. బాబు సార్, సరే ఈ బిస్కెట్ అనేది బాగానే ఉంటుంది ఎవరికైనా సరే. ఈ బిస్కెట్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి పవర్ వేరు. సో మనం ఎవరికి ఎప్పుడు ఎలా వేయాలంటే అలా బిస్కెట్ వేసుకొని మన పనులు జరిపించుకోవచ్చు. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కిట్స్ ఆఫ్ మ్యామ్. అన్నిటికన్నా బాగుంది పెద్ద బిస్కెట్. నేను అతిలోక సుందరి అక్కడ పడిపోయింది. నా పేరు రాము, టీమ్ రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారో చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చిందని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.
ఉంటుంది వినండి